వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేయాలంటున్నారు రాజధాని రైతులు. అసలు అమరావతికి చట్టబద్ధత డిమాండ్ ఎందుకు? రాజధాని చట్టబద్ధతతో ప్రయోజనాలేంటి? మే 2న ప్రధాని మోదీ చట్టబద్ధతపై ప్రకటన చేస్తారా? చట్టం కావాలి. చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్. లక్ష్మీనారాయణ గారు, మనం అమరావతికి సంబంధించి చాలా అంశాలు మాట్లాడుకున్నాం గతంలో. ఆ తర్వాత ప్రభుత్వం 3 రాజధానులు అనటం, తర్వాత మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావటం, ఆ మధ్యకాలంలో అమరావతి భూసేకరణ, ఇంకా మరికొంత భూసేకరణ, చాలా అంశాలపైన మాట్లాడాం. కానీ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, నిన్న రైతులు కలిసేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పెట్టిన ఒక అభ్యర్థన కావచ్చు, ఒక డిమాండ్ కావచ్చు, అంటే రాజధానికి చట్టబద్ధత కావాలి, చట్టబద్ధత కల్పించండి అని అనటం. ఖచ్చితంగా ఈ విషయంపై నేను ప్రధాని మోదీని అభ్యర్థిస్తానని చంద్రబాబు ఏపీ సీఎం ఒక హామీ కూడా ఇచ్చారు రైతులకు సంబంధించి. అసలు ఎందుకు సార్? అంటే రాజధాని అంటే చట్టబద్ధత ఉండాలా? ఇప్పటివరకు అమరావతికి చట్టబద్ధత లేదా? దీనిపై ఫస్ట్ క్లారిఫై చేయండి సార్. యాక్చువల్గా మనం చూసుకుంటే మన హోల్ కొత్త క్యాపిటల్ ఇవన్నీ రావడానికి ప్రధానంగా 2014లో చేసిన ఏపీ రీఆర్గనైజేషన్ సార్. అది చేసిన తర్వాత అందులో వాళ్ళు చెప్పింది అంటే హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్ కు ఒక కొత్త రాజధాని తీసుకురావాలన్నది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నది. ఆ తర్వాత మీరు సెప్టెంబర్ 2014కు వచ్చేసరికి అమరావతి రీజియన్ ని ఐడెంటిఫై చేసి ఈ ప్రాంతంలో మనకు రాజధాని ఉంటుంది అని చెప్పేసి వారు మన అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 2014లో ఏపీ సిఆర్డిఏ చట్టం పాస్ అయింది, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ అని. అందులో స్పష్టంగా అమరావతి అన్నదాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తం సుమారుగా 8700 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని, ఆ తర్వాత క్యాపిటల్ ఐ థింక్ 217 ఎంతో స్క్వేర్ కిలోమీటర్స్ అనుకుంటా, ఆ విధంగా దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ అన్నది 2015లో మొదలైంది. మనందరికీ తెలిసిందే, సుమారుగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ 2,900 మంది రైతుల నుంచి చేయడం జరిగింది. ఆ తర్వాత అక్టోబర్ 2015లో ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారు, అక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత 2016 నుంచి 18 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మొదలయ్యాయి. రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, బిల్డింగ్స్ కానీ, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ప్లాన్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే మే 2019లో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాగానే వాళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 2019లో 3 క్యాపిటల్స్ అన్నదాన్ని తీసుకొచ్చారు రంగంలోకి. అంటే మనకు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, తర్వాత కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఆ తర్వాత జనవరి 2020లో డీసెంట్రలైజేషన్ బిల్లు కూడా పాస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ అని 2020లో మొదలు పెట్టారు. అది చట్టం పాస్ అయింది కూడా. ఆ తర్వాత ఏంటంటే ఫిబ్రవరి 2020 నుంచి మన రైతులు అక్కడ ప్రొటెస్ట్లు మొదలు పెట్టారు. మనకు తెలుసు, అక్కడ ధర్నాలు, తర్వాత వచ్చేసి యాత్రలు, ఇవన్నీ కూడా మొదలయ్యాయి. అమరావతి రైతులందరూ కూడా రాజధాని నుండి దేవస్థానం వరకు అని వారు తిరుపతి వరకు కూడా పాదయాత్రన వెళ్ళడం కూడా చూసాం. అవును సార్. ఆ తర్వాత ఏంటంటే ఆగస్టు 2021న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం, ఈ 3 క్యాపిటల్ బిల్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ హైకోర్టులో మ్యాటర్ వచ్చింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి, దాంతో మేము కొత్త బిల్లును ప్రవేశపెడతామని ఈ పాత బిల్లును విత్డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత మార్చి 2022లో హైకోర్టు రూలింగ్ స్పష్టంగా చెప్పింది, అంటే అమరావతినే రాజధానిగా కొనసాగించాలి, తర్వాత రైతుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాట్లను పరిరక్షించాలి. ఎందుకంటే రైతులు ఇచ్చిన వాళ్ళకి అప్పుడు ప్రకటించారు, మీకు ఇళ్ల స్థలాలు, తర్వాత కమర్షియల్ ఏరియా కూడా ఇస్తాము, ఆ తర్వాత ఇది వచ్చేంత వరకు మీకు కాంపెన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే సెప్టెంబర్ 2022 చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళి హైకోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దానికి అగేన్స్ట్ గా సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళడం జరిగింది. అవును సార్. అంటే ఏపీ హైకోర్టు ఏదైతే ఇచ్చిందో, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే మేము కొత్త బిల్లు ప్రవేశపెడతాం, కానీ ఈ మధ్యలో ఏపీ హైకోర్టు ఏమన్నదంటే అమరావతినే రాజధానిగా డెవలప్ చేయాలి.
అంటే వాళ్ళు అనడం ఏంటంటే కోర్టులకు ఈ విధంగా ఒక ప్రాంతాన్ని క్యాపిటల్ గా డెవలప్ చేసే అధికారం ఉంటుందా అన్నది ఒక ప్రశ్న. ఆ తర్వాత అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం సారీ ప్లీజ్ సార్ వాటర్ తాగండి. ప్రస్తుతం ఈ మ్యాటర్ సుప్రీం కోర్టులో పెండింగ్. సార్ ఈ మ్యాటర్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ తర్వాత మళ్ళా 2024లో ప్రభుత్వం మారడం, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మళ్ళా అమరావతి రాజధానిని ఇంకా పెంపొందించాలని వాళ్ళు ప్లాన్ వేయడం. అల్టిమేట్ గా ఏమవుతుందంటే రైతులకి ఫర్ ఎగ్జాంపుల్ 2029లో ప్రభుత్వం మారింది, అప్పుడు మా పరిస్థితి ఏంటి అన్నది ఒక ప్రధానమైన వాళ్ళ ఇది కావచ్చు, అనుమానం కావచ్చు. ఎందుకంటే మేము అప్పుడు ఎంతో దీంతో రాజధాని అభివృద్ధి చెందాలని మేము ఇచ్చాము. ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. దానికి తోగా మేము సమ్మెలు చేయాల్సి వచ్చింది, ధర్నాలు చేయాల్సి వచ్చింది, పాదయాత్రలు చేయాల్సి వచ్చింది, కోర్టులకు వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా వారు మాట్లాడారు. కాబట్టి మళ్ళా అటువంటిది రాకుండా కొత్తగా మీరు ల్యాండ్ అక్విజిషన్ చేయాలంటున్నారు కాబట్టి చట్టబద్ధత కల్పించండి. ఆల్రెడీ చట్టబద్ధత అని ఉన్నది దీనికి, కానీ అమలు చేయడం అన్న దాని మీద ఒక ప్రశ్న. ఎందుకంటే చట్టం ఉంది, ఏపీసీఆర్డీఏ ఉంది, కానీ ఆ తర్వాత ఈ డీసెంట్రలైజ్ చట్టం తీసుకురావడం వల్ల ఒక రకమైన సంభ్రమంలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఈ 40,000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రైతులు. సో దీన్ని ఏం చేయాలి అన్న దీంతో సహజంగా వారు గత అనుభవంతో వారు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అడగడం మొదలుపెట్టారు. సో దీనితో మరి ఈ చట్టం చేయాలి అన్నారు. ఆల్రెడీ చట్టం చేసేసారు. ఎందుకంటే ల్యాండ్ అన్నది రాష్ట్ర ప్రభుత్వం కింద ఉంటది. మన డివిజన్ ఆఫ్ ఇవి చూసుకుంటే రెవెన్యూ, ల్యాండ్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఏదైనా కేంద్రం ఏదైనా ప్రాజెక్టు చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలని ఈ భూసేకరణ చేయమని చెబుతుంటారు. సో ఆ విధంగా మరి వారు మోడీ గారికి చెప్తానని అన్నారో తెలియదు కానీ, బట్ అది అవసరం లేదు. యాక్చువల్ గా చట్టం ఆల్రెడీ ఉంది. ఈ చట్టంలో ఏం చేయాలంటే ఈ పరిధిని పెంచాలి. ఎందుకంటే అప్పుడు అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా 217 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పారు. తర్వాత మొత్తం లార్జ్ క్యాపిటల్ రీజియన్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు చెప్పినట్టు సుమారుగా 8,600 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఇప్పుడు ఈ భాగాన్ని చేసినప్పుడు దీన్ని కూడా కోర్ క్యాపిటల్ ఏరియా కింద ఆల్రెడీ ఉంది. అందులో ఈ రాబోయే ఈ 40,000 ఎకరాలు ఏ విధంగా యాడ్ చేస్తారు. సో ఇది బేసిక్ గా ఒక అభద్రతా భావంతో, గత అనుభవంతో రైతులు ఈ విధంగా చేసి ఉంటారన్నది నేను అనుకుంటాను సతీష్ గారు. సార్ అదే సార్, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో చట్టం చేయాలని రైతులు కోరారు అని. అయితే దానికి సీఎం కూడా ఒక రీజన్ చెప్పారు. 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది, ఆల్రెడీ మీరు కూడా ప్రస్తావించారు కాబట్టి ఇంకా చట్టం చేయలేమన్నారు. ఇప్పుడు ప్రధాని అప్పీల్ చేస్తామన్నారు. అంటే ఇప్పుడు ప్రధానికి అప్పీల్ చేస్తే ప్రధాని స్పందనపై మీ అంచనా ఏంటి? అంటే నేను అనుకోవడం బేసిక్ గా ఏపీసీఆర్డీఏ చట్టం చేసినప్పుడు కూడా అది ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం పంపించలేదు. అది రాష్ట్ర అసెంబ్లీలోనే పాస్ అయింది, ఆ తర్వాత చట్టం చేయబడింది. అదే అంటున్నాను, ఏదైనా ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ ఏరియా డెవలప్మెంట్ ఏరియా. సో అది కూడా స్టేట్ ఆఫ్ తెలంగాణ చేస్తుంటుంది. సో ఆ విధమైన పరిస్థితులలో మళ్ళా ఈ ఎందుకంటే 2024 చట్టంలో 2014 చట్టంలో స్పష్టంగా ఉంది, ఆంధ్రప్రదేశ్కు ఒక కొత్త రాజధాని కావాలి, దాన్ని నిర్ణయించాలి, దానికోసం ఒక 6 నెలల్లో కమిటీ వేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా జరిగిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఉన్నదానికి కొంత అడిషనల్ ఏరియా అన్నది మనం యాడ్ చేయడము, మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ అన్నది చేయడం. ల్యాండ్ అక్విజిషన్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ అది స్టేట్ గవర్నమెంటే చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రత్యేకంగా చట్టం కావాలి అని అడగడం అది ఎంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రస్తావన ఏముంటో నాకైతే అంతగా ఇది లేదు. నాకు ఇంతవరకు చేసిన దాంట్లో చట్టాలన్నీ కూడా రాష్ట్రంలోనే మనం చేసాము. కాబట్టి ఆ విధంగా అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. ఓన్లీ ఏంటంటే వీళ్ళు భద్రతా భావం, మరి ఏమన్నా మోడీ గారితో అనౌన్స్మెంట్ చేయిస్తారేమో ఈ భాగాన్ని కూడా యాడ్ చేయిస్తున్నాము అని చెప్పేసి, అది ఒక ఇది కావచ్చు అని నేను అనుకుంటాను ఆయన ఆ విధంగా అనడం వల్ల. అంటే రైతుల్లో సహజంగానే రైతులు ఒక సదుద్దేశంతో ఇచ్చారు, అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళ విషయంలో చాలా కన్సర్న్గా వ్యవహరిస్తుంది, మనకు అర్థమవుతుంది.
అవును. కానీ మీరు ఇందాక అన్నట్టుగా రైతుల్లో ఒక గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో ఏదో ఒక మూల ఒక అనుమానం, ఒకవేళ చట్టబద్ధత కల్పించకపోతే అమరావతికి రేపు పొద్దున్న వచ్చిన ప్రభుత్వం అమరావతి కాదు వేరే రాజధాని అంటే మళ్ళా ఇంకా రైతులు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగటం, మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందని. ఒకవేళ ఈ చట్టబద్ధత కల్పించాలి అన్నది డిమాండ్ కాబట్టి, ఒక రిక్వెస్ట్ కాబట్టి, అంటే పార్లమెంట్లో ఏం జరగచ్చు? కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుందా, మళ్ళీ పార్లమెంట్లో దీనికి సంబంధించి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందా, ఎక్స్క్లూజివ్ ఫర్ అమరావతి? అంటే బేసిక్ గా ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ఏదైతే ఉందో అది పార్లమెంట్ లో పాస్ అయింది. అవును సార్. అది అక్కడ పాస్ అయింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది అనమాట. ఎందుకంటే జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం అవుతుందంటే బేసిక్ గా మీరు ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 చూసినప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు అది సెంట్రల్ నుంచి వస్తుంది. అది ఎందుకంటే దేశం యొక్క పరిధులు, రాష్ట్రం యొక్క పరిధులు మార్చే ఒక అధికారం సెంట్రల్ గవర్నమెంట్ గా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ లకు ఉండదు. ఇప్పుడు మీరు చూసుకుంటే 3 రాష్ట్రాలు ఏ విధంగా అప్పుడు జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయి 2001లో. అది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి. వన్స్ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నయా రాయ్పూర్ అన్నది అక్కడ క్యాపిటల్ గా కొత్త తయారు చేస్తారు. దానికోసం మళ్ళా విడిగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అన్నది ఏమీ అవసరం లేదు, ఎందుకంటే స్టేట్స్ కి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది. మీకు చూస్తే ఆర్టికల్ లో చూస్తే స్టేట్ లిస్ట్ లో లొకేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్, క్యాపిటల్ సిటీస్, లోకల్ గవర్నెన్స్ ఇదంతా కూడా స్టేట్ లిస్ట్ లోకే వస్తుంది. తర్వాత చూసింగ్ ఏ క్యాపిటల్ సిటీ ఈజ్ స్టేట్స్ ఇంటర్నల్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు వాళ్ళు 3 రాజధానులు అన్నాడు, అప్పుడు కూడా సెంటర్ కి ఏం వెళ్ళలేదు. గత ప్రభుత్వం మీరు చూసుకున్నా కూడా ఈ 3 రాజధానులు ఏర్పాటు చేయాల్సింది, అప్పుడు సెంట్రల్ వాళ్ళు కూడా ఉన్నారు, అది స్టేట్ గవర్నమెంట్ మ్యాటర్, అందులో మా సంబంధం లేదని కూడా అన్నారు, అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ చూస్తే ఎప్పుడైతే హైకోర్టులో ఈ మ్యాటర్ వేసినప్పుడు ఈ విధంగా 3 రాజధానులు చేస్తున్నారని రైతులు అక్కడికి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ మీకు ఒకసారి గుర్తుంటే వాళ్ళు ఏమన్నారంటే రాజధాని నిర్ణయించాల్సిన బాధ్యత అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. సో ఆ విధంగా మరి ఇప్పుడు ఎలా అంటున్నారో తెలియదు, ఎందుకంటే మీరు సెక్షన్ 5 చూసుకుంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై బై నోటిఫికేషన్ ది న్యూ క్యాపిటల్ ఆఫ్ ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ దిస్, అది ఆల్రెడీ జరిగిపోయింది, న్యూ క్యాపిటల్ ఏర్పడింది, ఇప్పుడు దాన్ని మార్చట్లేదు కదా. అమరావతిలోని ఓన్లీ కొంత భూభాగాన్ని ఎక్కువ చేయడం అన్నది ఇది. సో ఇనీషియల్ గా చేసినప్పుడు సెంటర్ ని కన్సల్ట్ చేయాలి. వన్స్ అమరావతి అన్నది ఆల్రెడీ నోటిఫై అయిన తర్వాత ఆ ట్రాన్సిషనల్ ఫేజ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే శివరామకృష్ణన్ కమిటీ కూడా పైనుంచి అపాయింట్ చేయబడింది, స్టేట్ అపాయింట్ చేయాల. అది అయ్యి ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళా ఈ రాజధాని గురించి నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు అప్పుడు మీరు చూసుకుంటే ఐ థింక్ జిఎన్ రావు గారి కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత వచ్చేసి ఐ థింక్ ఇంకొక కంపెనీ, ఇది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, అది కూడా ఒకటి ఏర్పాటు చేయడం. సో వాళ్ళప్పుడు మళ్ళా 3 రాజధానులు అన్నారు. సో ఇనీషియల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఏపీ సిఆర్డిఏ యాక్ట్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రతిసారి సెంట్రల్ గవర్నమెంట్ ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు అన్నది నా అభిప్రాయం. అంటే లక్ష్మణ్ గారు, అంటే నాకు ఇక్కడ ఒక డౌట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన దాంట్లో కూడా కొంత వ్యాలిడిటీ కనిపిస్తుంది. అంటే 2024 వరకు, అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండటం అనేది గత సంవత్సరం, అంటే 2024 జూన్ 2 వరకు ఉంది. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. అంటే ఇంకా కొత్త ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానిగా గుర్తించింది, కానీ ఇంకా అఫీషియల్గా దాన్ని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందన్నదన్న భావన ఈ చట్టబద్ధత కల్పించడం అనేది. అంటే ఇక అఫీషియల్ గా నోటిఫై చేయాల్సింది స్టేట్ గవర్నమెంటే, ఆల్రెడీ చేసేసింది. మరి ప్రైమ్ మినిస్టర్కి అడుగుతామని సీఎం ఎందుకు అన్నట్టు అదే అన్నారు. అదే అన్నది నాకు, నేను మోస్ట్లీ అనుకోవడం ఆయన ద్వారా అనౌన్స్మెంట్ చేయిద్దామని అనుకుంటున్నారని నేను అనుకుంటాను. అంటే చట్టబద్ధత కల్పించడానికి మళ్ళా అక్కడికి వెళ్ళాలా అన్నది
ఒక ఇది సపోజ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ భూముల్లో కానీ ఆరు వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద ఏదైనా కట్టాలంటే అప్పుడు కన్సల్టేషన్ కావాలి. ఓకే. సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ వాళ్ళ రిసోర్సెస్ కానీ తర్వాత ఈ విధంగా సపోజ్ మీరు కొత్త ఇది పెట్టాలనుకోండి, కొత్త హైకోర్టు బెంచ్ ఒక చోట పెట్టాలనుకోండి, అప్పుడు మీరు హైకోర్టు కన్సల్ట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆ ఇది నోటిఫికేషన్ ఇష్యూ చేయించుకోవాలి. హైకోర్టు మీరు 2 బెంచీలు ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఒకటి, తర్వాత వచ్చేసి విశాఖపట్నంలో ఒకటి పెట్టాలంటే అవసరం ఉండదన్నమాట. సో ఇది నా అండర్స్టాండింగ్. మేబీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఫండింగ్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇప్పుడు భూమిని పెంచుతున్నారు. యాక్చువల్ గా మీరు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసుకుంటే అందులో మీకు ఈ స్టేట్ సెక్రటరియట్ తర్వాత వచ్చేసి అసెంబ్లీ వీటన్నిటిని కన్స్ట్రక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అని చెప్పి అందులో ఉంది. మరి ఏమన్నా ఈ అడిషనల్ ల్యాండ్ వల్ల ఏమన్నా ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫైనాన్షియల్ కూడా పెట్టాలి అన్నది ఇదేంటంటే జనరల్ గా ఇట్స్ ఎ ఫైనాన్షియల్ గ్రాంట్. ఓకే. దానికోసం మళ్ళా చట్టబద్ధత కల్పించాలి అన్నది నాకు ఐ డోంట్ నో. ఓకే. అంటే రైతులకు వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదని నిన్న రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో బ్యాంకులు ఎలా వ్యవహరించాలి? బ్యాంకులకు ఎలా ఉంటుందంటే బ్యాంకులు సర్వసాధారణంగా మనం రుణాలు ఇస్తే వీళ్ళు చెల్లిస్తారా లేదా అన్న దాని మీద వాళ్ళు ఇస్తాం. అవును. ఎందుకంటే ఈవెన్ మనం కూడా పర్సనల్ లోన్స్ కానీ లేకుంటే హౌసింగ్ లోన్ కానీ వెళ్ళినప్పుడు మన రీపేయింగ్ కెపాసిటీ అడుగుతారు. అవును. మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వమంటారు ఒక 3 సంవత్సరాలు. తర్వాత మనం ప్రస్తుతం మనకు ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుందని అడుగుతారు. ఆల్రెడీ మీకు ఏమైనా అప్పులు ఉన్నాయా అవి కూడా చూస్తారు. చూసి మినిమం మీరు జీవించడానికి మీ దగ్గర కొంత అమౌంట్ ఉందా లేదా అని చూస్తారు. ఆ తర్వాత మీకు ఎందుకంటే మనకున్న ప్రధానమైన సమస్య ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. కాబట్టి ఈవెన్ సెక్యూరిటీస్ అవసరం లేదు అన్న ముద్రా లోన్స్ కూడా ఈ మధ్య బ్యాంకులు సెక్యూరిటీ అడుగుతున్నారు. అంటే ఇన్ఫార్మల్ గా యాక్చువల్ గా ముద్రా లోన్ తీసుకుంటే దానికి ఎటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం. అయినా కూడా బ్యాంకర్లు రేపు ఇవి కనుక ఎన్పిఏ అవుతే మళ్ళా మమ్మల్ని అడుగుతారని కొంతగా సేఫ్ గార్డ్ చేసుకోవడానికి వాళ్ళు ఆ విధంగా అడుగుతున్నారు. సో ఈ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా బ్యాంకర్స్ లోకి ఈ ఇష్యూ తీసుకెళ్లాల్సిన అవసరం. ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకు ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి మన హడ్కో దగ్గర నుంచి కూడా చాలా రుణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు క్యాపిటల్ డెవలప్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, తర్వాత వచ్చేసి ఈ విధంగా బ్యాంకుల నుంచి రుణాలు అన్నవి ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం భరోసా కల్పించాలి. సావరిన్ గ్యారంటీ ఒక్కో చోట ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మన అమరావతికి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారో దానికి సావరిన్ గ్యారంటీ ఇస్తున్నాం. అంటే వీఆర్ స్టాండింగ్ యాజ్ గ్యారంటీ అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. అప్పుడు ఏంటంటే లెండింగ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఒక భరోసా ఉంటుంది. సో ఆ విధమైన భరోసా మనం బ్యాంకర్స్ లో కల్పించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటాను సతీష్ గారు. సార్, అదే ఇప్పటికి కూడా నాకు ఒకే అనుమానం తొలుస్తోంది ప్రధానంగా. అంటే ఇప్పుడు చట్టబద్ధత అవసరం లేదు, ఆల్రెడీ చట్టంలో ప్రస్తావించారు కాబట్టి ప్రొసీజరల్గా అంతా కరెక్ట్గానే జరుగుతుందన్న ఒక భావనలో మనం ఉంటే రేపొద్దున్న ఇంకా ఇక్కడ నుంచి అమరావతి రాజధాని రేపొద్దున ఎవరు దాన్ని ఆల్టర్ చేయలేరు అన్న హామీని భరోసాని మనం పెట్టుకోవచ్చా? అంటే అనుకోవచ్చండి. అంటే వారు ఏ సందర్భంలో అన్నారో కూడా నాకు సరిగా అవ్వట్లేదు. దాన్ని మరి ఏ విధంగా వారు అన్వయించారో మరి మోడీ గారు వస్తున్నారు కదా, వారితో నాకు మోస్ట్లీ అనుకుంటున్నది పొలిటికల్ గా చూస్తుంటే వారితో అనౌన్స్మెంట్ చేయిస్తారు. సో దట్ రేపు ఇప్పుడు ఏంటంటే మోడీ గారిని పిలిచి అప్పుడు మనం దానికి శంకుస్థాపన చేయించడం జరిగింది. దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్, వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ఫండ్స్ ఇవన్నీ కూడా స్మూత్ గా వస్తాయి అన్నది. సో మేబీ ఈ ఎక్స్టెండెడ్ పోర్షన్ ఏదైతే ఉందో దానికి కూడా వారితో చేయిస్తానన్నట్టుగా మాట్లాడుంటారు. కానీ నా దీంట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిమాచల్ చూసుకుంటే షిమ్లా వింటర్ క్యాపిటల్ ధర్మశాల అని చేశారు. దాన్ని 2017లో స్టేట్ గవర్నమెంట్ చేసింది. సో దానికోసం మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ విధమైన అమెండ్మెంట్ అక్కర్లేదు, కొత్త చట్టం కూడా అక్కర్లేదు.
కాన్స్టిట్యూషన్ ప్రకారం షిమ్లానే క్యాపిటల్ గా ఉంటుంది. ధర్మశాల అన్నది కొంత వింటర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ అదే మహారాష్ట్రలో చూసుకుంటే ముంబై అన్నది ప్రైమరీ క్యాపిటల్, నాగ్పూర్ అన్నది కొన్ని రోజుల పాటు అక్కడ సెషన్ జరుగుతుంది. సో ఈ విధమైన పరిస్థితి కూడా కాదు ఇప్పుడు. కానీ మనకి గత సంవత్సరం వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కదా, ఒక రకంగా అమరావతి మనకి గత సంవత్సరం నుంచే పూర్తి స్థాయిలో అమల్లో ఉన్నట్టు కదా. అవును, అంటే అది అయిపోయింది కదా, 10 years టైం అయిపోయింది, దాని ఎక్స్టెన్షన్ కూడా లేదు. అవును, దాని ఎక్స్టెన్షన్ కూడా చేయలేదు. అప్పుడు మేము అన్నాం వీలైతే ఎక్స్టెన్షన్ తీసుకోండి, కానీ ఎక్స్టెన్షన్ కూడా ఎవరు తీసుకోలేదు. సో దాంతో నా అండర్స్టాండింగ్ ఏదైతే ఉన్నదో, మేబీ ఐ మే బి రాంగ్ ఆల్సో, ఐ నీడ్ టు సమ్ కరెక్షన్, బట్ నా ఆలోచనలో కొత్తగా మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమరావతి చేస్తున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా అమరావతిని క్లోజ్ చేసి ఇప్పుడు టోటల్ గా ఇంకో క్యాపిటల్ తీసుకురావాలనుకోండి, అప్పుడు మీరు టోటల్ గా మార్చేస్తున్నారు దీన్ని. మళ్ళా అప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్ అన్నది మళ్ళీ అక్కడ రెఫరెన్స్ వస్తుంది. రీఆర్గనైజేషన్ యాక్ట్ నుంచి ఆల్రెడీ మనం చేసి గవర్నర్ కన్సల్టేషన్ అయిపోయింది, నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈవెన్ సర్వే ఆఫ్ ఇండియాలో కూడా మన క్యాపిటల్ ఈజ్ అమరావతి అన్నది కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ లెవెల్ వరకు నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను చెప్పినట్టు ఈ 3 రాజధానుల వివాదం నడుస్తున్నప్పుడు హైకోర్టులో కూడా క్యాపిటల్ నిర్ణయించాల్సిన అధికారం ఏదైతే ఉంటుందో అది రాష్ట్రాలకు ఉంటుంది, అందులో మోడిఫికేషన్స్ చేయొచ్చు అని కూడా వారు మాట్లాడారు. అవును సార్. సో ఈ విధమైన పరిస్థితులలో ఐ థింక్ అకార్డింగ్ టు మీ ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రత్యేక నోటిఫికేషన్ గానీ లేకుంటే వాళ్ళ ఆమోదం గానీ అవసరం లేదని నేను అంటాను. ఇది కేవలం రైతులు వాళ్ళ యొక్క ఇచ్చే భూములకు భరోసా ఉండాలి. మళ్ళా ఏదైనా ప్రభుత్వం మారితే మళ్ళా వాళ్ళు ఆ విధమైన పరిస్థితులు వాళ్ళందరూ చవి చూశారు కాబట్టి దానికేం చేయాలంటారు సార్? వాళ్ళు భూములు ఇచ్చారు, అలాగే వాళ్ళకి రిటర్నబుల్ గా కొంత ల్యాండ్ ఇస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న ఎవరు దాన్ని ఆల్టర్ చేయకుండా ఉండడానికి ఇవ్వాల్సిన భరోసా ఏంటి? భరోసా అదే ఇస్తాం. అంటే భరోసా ఉంది కానీ ఈ విధమైన బిల్లులు తీసుకొస్తే మళ్ళీ అప్పుడు ఏమవుతుంది అన్నది వాళ్ళ భయాందోళనలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాస్తవం ఉంది. ఎందుకంటే రైతులు ఎంత కష్టపడ్డారు గత 5 సంవత్సరాలు మనం చూసాం. అవును, ఎందుకంటే వాళ్ళ పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దాంట్లో. అవును సార్. ఆ పాదయాత్ర నడుస్తున్నప్పుడు కూడా అనేక ఆటంకాలు సృష్టించబడ్డాయి వారి కోసం. సో ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళా రైతులు ఒక రకంగా ఒక భరోసా కావాలి మాకు అంటే మేబీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు భరోసా ఇస్తారన్న దాంట్లో ఏమన్నా అన్నారో అది కూడా we can't rule it out. yes sir, డెఫినెట్లీ సార్. మీరు అన్నట్టుగా ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి మరి ఆ రోజు ప్రధాని ఈ చట్టబద్ధత పైన లేదంటే ఇంకా అమరావతి రాజధాని ఇంకా ఎవరు ఆల్టర్ చేయడానికి లేదు అని అంటారా అన్నది ఒక యాంగిల్లో అవసరం లేదని అనిపిస్తున్నా, మరి రైతులకు స్వయంగా ముఖ్యమంత్రి గత 2024 జూన్ వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్లో చట్టం తేవాలి, చట్టబద్ధత పైన ప్రధాని నేను అభ్యర్థిస్తానని అనటం దాని వెనక ఇంకా టెక్నికల్ పాయింట్ ఇంకేమైనా ఉందా లేదా అనేది మనకి 2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి మాత్రం మనం బలంగా కోరుకోవాలి. ఎందుకంటే రైతులు అక్కడ ఒక సదుద్దేశంతో ల్యాండ్స్ ఇచ్చారు. మళ్ళీ రేపు పొద్దున్న ఇంకెవరో మళ్ళీ దాన్ని ఆల్టర్ చేసి ఇది మీ రాజధాని కాదు అని అంటే మళ్ళీ గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగతా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కొంత భిన్నంగా ఉన్నాయి కాబట్టి, అంటే గతంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో నేను చేస్తున్న కామెంట్. అందుకు దీనికి మాత్రం పర్ఫెక్ట్గా రైతులకు ఒక భరోసా ఇచ్చేటట్టుగా రేపు పొద్దున ఎవరు వాళ్ళ అంశాలని టచ్ చేయకుండా ఉండేటట్టుగా సరైన రీతిలో పరిహారం లభించేటట్టుగా మాత్రం ఒక పటిష్టమైన విధానం ఉండాలని మనం కోరుకుందాం సార్. yes definitely ఆర్టికల్ 21 కింద వస్తుంది రైట్ టు లైఫ్. ఎందుకంటే రైతులు తమ జీవనాధారం కోసం ఉపయోగిస్తున్న భూముల్ని ఇప్పుడు రాష్ట్రం కోసం ఇస్తున్నారు. అవును, కాబట్టి వాళ్ళ రైట్ టు లైఫ్ అన్నది రైట్ టు రిహాబిలిటేషన్ గా వస్తుంది. అంటే మీ రైట్ టు లైఫ్ అన్నది రేపు రిహాబిలిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే కదా. అవును, ఇక్కడ ఉన్న రైతులు వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు భూమి కల్పిస్తామన్నారు కానీ చిన్న 107 స్క్వేర్ యార్డ్స్ భూమి ఇచ్చారు కానీ ఉద్యోగాలు ఇవ్వాలి. అవును, కాబట్టి వాళ్ళ ఆర్టికల్ 21 ఈజ్ ఎఫెక్టెడ్. సో అదే విధంగా ఇక్కడ కూడా ఆ పరిస్థితులు ఉద్భవించకుండా ఉండాలన్నది ప్రధానంగా దానికి గ్యారంటీ అన్నది ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ఆ తర్వాత వారు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ చేస్తామంటారు కాబట్టి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. రైట్. సో దట్స్ ఎ బెటర్ థింగ్. రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, మీ యొక్క అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. విశ్లేషకులు సిపిఐ మాజీ జేడీ
లక్ష్మీనారాయణ గారు చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే చట్టబద్ధత అవసరం లేదు. ఆల్రెడీ చట్టంలో ఏపీ రాజధాని అంశం పొందుపరచబడి ఉంది. ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. సర్వే ఆఫ్ ఇండియా కూడా ఆల్రెడీ నోటిఫై చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అయితే రైతుల్లో కొన్ని అనుమానాలు, కొన్ని భయాలు ఉన్నాయి కాబట్టి చట్టబద్ధత అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ప్రధాని చేత ఒక స్పష్టమైన ప్రకటన చేయించే ఛాన్స్ అయితే ఉందని జెడి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. చూద్దాం, ఇంక 2 రోజుల్లో ప్రధాని ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు కాబట్టి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు కాబట్టి ఆ రోజు ఆయన దాదాపు దీనిపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇవాల్టి లంచ్ అవుట్.